రైట్. ఇక 2018లో రిలీజ్ అయిన గణేష్ సినిమా మనందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా. సో వినాయకుడి సినిమా అనగానే మనందరికీ గుర్తొచ్చేది అందులో నటించిన హీరో కృష్ణుడు. సో ఇప్పటికీ సినిమా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా స్టూడియోలో మనతో పాటు కృష్ణుడు అందుబాటులో ఉన్నారు. హీరోతో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి 18 ఇయర్స్ అయింది, కానీ ఆ సక్సెస్ ట్రాక్ అనేది అలాగే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ మూవీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫస్ట్ మీరే. సో సినిమాకి సంబంధించి అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ షూటింగ్ టైమ్స్లో, కానీ అసలు ఆ ప్రాజెక్ట్ మీ వరకు ఎలా వచ్చింది? నేను హ్యాపీ డేస్లో చేస్తున్నప్పుడు సాయి కిరణ్ అడవి శేఖర్ కమల గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ అండి. ఫస్ట్ టైం అంటే నేను హ్యాపీ డేస్లో క్రికెట్ సీన్స్ అవి చూసి తన దగ్గర ఒక స్టోరీ ఉంది ఆల్రెడీ, గణపతి అని. ఫస్ట్ గణపతి అనే పేరు మీద ఒక కథ ఉంది. దానికి అది చూసిన తర్వాత ఆ కథకి నేను సూట్ అవుతానని ఫిక్స్ అయ్యి నాకు తర్వాత వినాయకుడు కథ చెప్పడం జరిగింది. అలా అనుకోకుండా హ్యాపీ డేస్ చేయటం వలన, హ్యాపీ డేస్లో ఆ క్రికెట్ సీన్స్ అవి బాగా పండటం వలన సాయి నన్ను అక్కడ లైవ్లో చూసి ఆ తర్వాత వినాయకుడు అనే సినిమాకి హీరోగా నేనని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అంతా హైదరాబాద్ మొత్తం, తెలంగాణ వ్యాప్తంగా అంతా గణేష్ నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయి. సో మీ ఇంట్లో ఎన్ని రోజులు గణేష్ పూజా కార్యక్రమాలు అనేవి కొనసాగి? ఇయర్ చేసుకోలేదండి, ఎందుకంటే మా ఫ్యామిలీలో వాళ్ళు కాలం చేశారు. దాని గురించి ఇయర్ వినాయక చవితి నేను చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాం, ఈ ఒక్క సంవత్సరం చేసుకోలేదు. నార్మల్గా చేస్తున్నప్పుడు ఎన్ని డేస్ ఉంచుతారండి మీరు? 9 డేస్ ఉంచుతారా? 9 డేస్ ఉంచుతారు. ఓకే. అంటే గణేష్కి సంబంధించి ఈ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ అనేది ఫేవరెట్ ఉంటుంది. సో మీ ఇంట్లో ఎటువంటి స్వీట్స్ అనేవి చేస్తూ ఉంటారు? ఈ పండుగ స్పెషల్ ఎలా కంటిన్యూ చేస్తారు? నాకు జనరల్గా స్వీట్స్ అంటే చాలా, స్వీట్స్ అన్నీ బాగా ఇష్టం. అండ్ పర్టికులర్గా మా ఇంట్లో ప్రసాదంగా అయితే పరమాన్నం, తర్వాత పులిహోర, తర్వాత ఇవన్నీ చేస్తారు బాగా. నాకంటే కొబ్బరి ఉండలు బాగా ఇష్టం అండి. వినాయక చవితి సందర్భంగా పాలకోవా మధ్య కొబ్బరి వేసి పాలబంతులు అంటారు, ఆ పాలబంతులు ఎక్కువ చేస్తాం. ఓకే ఓకే. వేలంపాట కూడా మనం చూస్తాం, లడ్డు వేలంపాట. ఎప్పుడైనా మీరు వేలంపాట పాడారా? నేను పాడలేదండి, కానీ వేలంపాట చూసాను, కానీ నేను ఎప్పుడు పాడలేదు. ఎక్కడంటే ఈ మధ్య బాగా అన్ని సొసైటీలో కూడా వేలంపాటలు ఇదివరకు అంటే చాలా లిమిటెడ్ ప్లేస్లో ఉండి, ఇప్పుడు ప్రతి దగ్గర కూడా వేలంపాటలో జనాలు బాగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే చాలామంది సెంటిమెంట్ వినాయకుడు ఆ లడ్డు పాడుకుంటే లైక్ వాళ్ళ బిజినెస్లు కానీ అవి బాగుంటాయని చాలామంది సెంటిమెంట్తో కూడా కంటిన్యూ చేస్తున్నారు. మీకుందా అలాంటి ఏదైనా సెంటిమెంట్? సెంటిమెంట్ ఉంది, కానీ ఎప్పుడు పాడలేదు. ఇంట్లో చేసుకుని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే అదే మనకంత శుభం కలుగుతుంది. మంచి మనసుతో ఆరాధిస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అందులో వినాయకుడు మన ఆది దేవుడు కాబట్టి, ఫస్ట్ మొదట వచ్చే పండుగ ఇదే కాబట్టి మన అందరం కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయండి? ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నాను అండి, కొత్త ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వచ్చింది. ఆ తర్వాత మా వినాయకుడు డైరెక్టర్ సాయి కిరణ్ అడవి కొత్త ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు. అది ఈ మంత్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే రెండు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ రెండు కూడా మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ పడ్డాయి. వెట్టియాన్ మూవీలో కూడా మేము చూసాం మిమ్మల్ని, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే రజనీకాంత్ గారితో ఒక్క సీన్లో ఉంటాను. అంటే లైక్ ఆయనతో చేయటం, ఆయన సీన్లో చూడటం అనేది డే అంతా ఆయన చూస్తూనే ఉండిపోయాను. అంటే ఒక గొప్ప యాక్టర్, చాలా సింపుల్ అండి ఆయన లైఫ్లో. నేను చాలామంది యాక్టర్స్ని చూశాను, కానీ సెట్లో ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. ఈవెన్ పనిచేసే లైట్ బాయ్ నుంచి సెట్ మ్యాన్ నుంచి అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అంత సూపర్ స్టార్ అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి. అలాంటి యాక్టర్ని నేను లైవ్లో వన్ డే ఆయనతో లైక్ ఆ సెట్లో ఉండి ఆయన చూసి ఎక్స్పీరియన్స్ చేయడం లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్. అది కాక వేటయాల్లో ఫహద్ ఫాజల్తో నాకు సీన్ ఉంటుంది, మెయిన్ సీన్. ఫహద్ ఫాజల్తో కూడా చేయటం, ఫహద్ ఫాజల్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్, దాంతో కూడా ఆ సీన్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్. 18 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వినాయకుడు మూవీ వచ్చి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చినాయి అనుకోవచ్చు? ఇండస్ట్రీలో మెయిన్గా మీకు అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయి అనుకోవచ్చు? అవకాశం అంటే మెయిన్ వినాయకుడు ఇట్స్ ఫ్యాట్ మ్యాన్స్ లవ్ స్టోరీ అండి. అంటే తర్వాత కూడా తర్వాత ఇంకా లావ్ అయిపోయిన తర్వాత 165 కిలోస్ వరకు వెళ్ళిపోయాను. ఇంకా రోల్స్ కూడా నాకు రొటీన్ అయిపోతాయని చాలా కాలం నేనే దూరంగా ఉన్నాను అండి. మళ్ళీ ఈ మధ్య మంచి మంచి క్యారెక్టర్స్ రావటం స్టార్ట్ అయినాయి, మళ్ళీ కొత్తగా ఎంటర్ అవుతున్నాను. ఇంకోటి, యాక్టింగ్తో పాటు ఫోటోగ్రఫీ కూడా వైపు మీరు వెళ్ళారు అని తెలిసింది. అంటే ఇంట్రెస్ట్ అండి ఫోటోగ్రఫీ? నేను బేసికల్గా యాక్టర్ కంటే ముందు ఫోటోగ్రాఫర్ అండి. నేను బాంబేలో ఫోటోగ్రఫీ కోర్స్ చేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్లోనే స్టార్టింగ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా చాలా కాలం చేశాను వినాయకుడికి ముందు. ఇప్పుడు కూడా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, అంటే ప్యాషన్.
నేనంటే ఇప్పుడు చేయటానికి చాలా తక్కువ అవకాశం ఉన్నా మ్యాక్సిమం వరల్డ్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కానీ లైక్ ఇండియాలో బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు అయితే కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేయటం, వాళ్ళకి వెళ్ళటం, వాళ్ళు మీట్ అవటం. ఫోటోగ్రఫీ అంటే నాకు అంటే చాలా ఇష్టం. మీ పాప ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని? బాగా చేసుకుంటుంది. అందుకే చిన్నపిల్లలందరికీ కాలనీలో అంటే ఇప్పుడంతా కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ వచ్చి అవి తయారు చేయడం, ఆ తర్వాత పిల్లలందరితో యాక్టివిటీస్లో సొసైటీలో పాల్గొనటం వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, ప్రధానంగా చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు సపోర్టివ్ రోల్స్ అనేవి, సైడ్ రోల్స్ అనేవి చాలా ఎక్కువ మంచి పేరు గుర్తింపు కూడా తెస్తున్నాయి. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు అటువంటి రోల్స్లో కూడా ముందున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్తో మీరు చెప్పినట్లుగానే వెట్టియాన్లో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముందు ఇటువంటి వాటిలోనే కంటిన్యూ అవుతారా, లేదంటే మీరు ఏ జోన్లో బాగా యాక్ట్ చేయాలి అన్న అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, డెఫినెట్గా అంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా మంచి డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయటమే మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్కూలు. అలాగే నాకు ఇప్పుడు డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ చేయాలని, ఇదివరకు ఏమై చేసావు చాలా మంచి క్యారెక్టర్ చేశాను. తర్వాత ఫ్యూచర్లో కూడా కొత్త డైరెక్టర్ల దగ్గర లేకపోతే మంచి కాన్సెప్ట్లో మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్లు చేయాలని ఆశిస్తున్నాను. జల్సాలో కూడా యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, చాలా కాలం 20 years అవుతుంది జల్సాలో చేసి. యా, మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గోపాలలో కూడా చేశాను. గోపాలలో అంటే వెంకటేష్ గారితో ఎక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్ అందులో కూడా. మంచి ఎక్స్పీరియన్స్ అండి. అయితే ఆర్టిస్ట్ యాక్టర్గా ఈజ్ మోస్ట్ ఫేమస్ అండ్ బాగా పాపులారిటీ ఉన్న యాక్టర్. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మూవీస్లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తూ ఉంటారా? అంటే ఎప్పుడైనా ఆయనతో మాట్లాడడం కానీ ఇలాంటివి? బయట మళ్ళీ తర్వాత ఎక్కడే కలలేదు, చాలా తక్కువ. ఓకే, సో ఇప్పుడు చేయబోతున్న రోల్స్కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అవి? ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ పడ్డాయండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోది తర్వాత చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నేను ఒక లెక్చరర్ రోలు, నా స్టూడెంట్స్ లవ్లో పడితే లైక్ వాళ్ళకి సపోర్ట్గా ఉండే క్యారెక్టర్. అలాగే వినాయక్ డైరెక్టర్ సాయిది కూడా ఫుల్ లెంత్ సపోర్టింగ్ క్యారెక్టర్. హీరో ఫ్రెండ్గా కానీ కంప్లీట్ ఆఫీస్లో ఫ్రెండ్ని, కంప్లీట్ మళ్ళీ ఒక బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే సాయిది వినాయకుడిలో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అంటే చాలా ఏంటంటే చాలా సూతింగ్ కామెడీ, చాలా మంచి కామెడీ ఉంటుంది, క్లియర్ కామెడీ. అలాంటి మంచి కామెడీతో మళ్ళీ సాయితో మళ్ళీ ఆ కాంబినేషన్లోనే ఇంకొక రోల్ మళ్ళీ డెఫినెట్గా కమ్బ్యాక్ కామెడీకి మళ్ళీ మంచి రోల్ అవుతుంది. మీ హ్యాపీ డేస్లో అలాగే ఇప్పుడు వినాయకుడి సినిమాలో హీరోయిన్తో పాటు మీరు ఈ 2 మూవీస్లో నటించడం జరిగింది. తనతో ఎలా ఉంది బాండింగ్? ఇంకా టచ్లో ఉన్నారా? తనతో టచ్లో ఉన్నాను. ఎందుకంటే తనతో మాకు హ్యాపీ డేస్ నుంచి తన పరిచయం, తర్వాత వినాయకుడిలో హీరోయిన్ చేయటం, ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. తనతో అంటే ఎప్పుడు రెగ్యులర్ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాను. నార్మల్గా ఈ మూవీ అయిన తర్వాత మీరు వెయిట్ లాస్ జర్నీ కూడా చాలా ఇదిగా జరిగింది అని విన్నాము. ఎలా జరిగిందండి? అంటే ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా వెయిట్ లాస్ జర్నీలో? సమస్యలు ఎదుర్కోలేదు అంటే చాలా, అంటే దగ్గరగా 160 kilos వెళ్ళిపోయానండి. మళ్ళీ వెయిట్ వెళ్ళిపోవటం, తర్వాత నాకు అదే పెద్ద సైడ్ ఎఫెక్ట్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అవుదాం అనుకుని స్లోగా వెయిట్ లాస్ అయినట్టు. నాకు వచ్చిన ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తింటానండి. అవి కంట్రోల్ చేసుకోలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది అంటారు కదా. నాకు స్వీట్స్ అనేది ఇప్పటికీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. లేకపోతే బాగా తగ్గాను, మళ్ళీ ఇంకా ఆ స్వీట్స్ అనే ఎడిక్షన్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. దాంట్లో నుంచి బయటకు రావాలంటే వచ్చిన రోజు ఇంకా తగ్గుతాను. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్నారా? దర్శించుకున్నాను. అంటే ఇయర్ దర్శించుకోలేదు కానీ ఎవ్రీ ఇయర్ దర్శించుకున్నాను. ఆల్మోస్ట్ మండపాలన్నిటికీ పిలుస్తుంటారు నన్ను రెగ్యులర్గా. ఎక్కడ కుక్కట్పల్లి, లేకపోతే కొంపల్లి, ప్రగతి నగర్, మణికొండ, చాలా మండపాలకు నన్ను గెస్ట్ కింద పిలుస్తుంటారు. ఎవ్రీ ఇయర్ అన్ని మండపాలకు వెళ్తుంటాను. ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ఒక వినాయకుడు మూవీ వస్తుంది అందులో నన్నే హీరో అనుకుంటారు, ఇట్లా ఎప్పుడైనా ఊహించారా? అంటే నేను ఫస్ట్ లైఫ్లో హీరో అవుదామని వచ్చాను. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దేవదాస్ గారు. చాలా సన్నంగా ఉండేవాడిని, చాలా స్మార్ట్గా ఉండేవాడిని. అప్పుడు హీరో అనేదే నా డ్రీమ్ అనమాట. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయిపోయి నేను లావ్ అయిపోయిన తర్వాత లైఫ్లో ఎప్పుడు ఊహించలేదు. ఏదో కామెడీ అంటే హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు అది మళ్ళీ ఒక కమెడియన్గాను చేస్తాను అని అనుకున్నాను. అంటే వినాయకుడు లాంటి కాన్సెప్ట్ నేను ఊహించలేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్గా అలాంటి థాట్ రావటం, ప్లస్ అదొక మంచి సెన్సిబుల్ మూవీ అవటం. అంటే మనిషి అనేవాడికి ఎవరికైనా మంచి మనసు ఉంటే లైఫ్లో విజయం సాధిస్తారు అనే ఒక సెన్సిబిలిటీ ఉన్న మూవీ కాబట్టి కామెడీ కూడా సెన్సిబుల్గా, అంటే చిల్లర కామెడీ కాకుండా జల్లగా లావుగా ఉండేవాళ్ళు, లేకపోతే మనకి వేరే కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఇంకా కాంప్లెక్స్ గురి చేసే కామెడీ వచ్చి ఆ రోజుల్లో
సాయి దాన్ని బ్రేక్ చేసి వినాయకుడు అనే ఒక ఫిలిము ఒక సెన్సిబుల్గా చేయటం, అలాంటి ఒక మంచి ఫిలింలో నేను యాక్ట్ చేయడం అనేది నిజంగా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. వినాయకుడు మూవీలో మీరు హీరోగా చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆపర్చునిటీస్ దాని తర్వాత రావటం ఎక్కువైనాయా, లేదంటే అంతకు ముందు కన్నా తగ్గడం ఏమన్నా జరిగిందా? మీ ఫీలింగ్ ఎలా ఉంది దాని? అంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్లో చేశాను, చాలా చిన్న క్యారెక్టర్లు. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వదలలేదు. చిన్న ఒక సీన్ వచ్చిన జల్సాలో, లేకపోతే చాలా సినిమాల్లో, పోకరిలో మహేష్ బాబు ఫ్రెండ్ కింద, అలా అన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు కానీ ఏదైనా సరే ఏ అవకాశం వచ్చినా చేశాను కాబట్టి నాకు వినాయకుడు అనే ఫిలిము వచ్చింది. అంటే మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైఫ్లో మనకి చిన్న క్యారెక్టర్ చేసామా పెద్ద క్యారెక్టర్ కాదు, కానీ మనం ఎలివేట్ అయ్యామా లేదా మన క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ, అంటే లైక్ ఇంచుమించు మనం ఎంజాయ్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలను అనుకుంటాను. 18 years కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. అసలు అలా అంటే 2018లో రిలీజ్ అవ్వడం, 18 years కంప్లీట్ అయిపోవడం, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా మూవీస్ చేస్తూ ఉండడం చూస్తాం. సో ఓవరాల్గా ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ జర్నీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అనుకోవచ్చు? నాకు చాలామంది ఉన్నారండి ఫేవరెట్లు, కానీ బాగా అంటే నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి. ఎందుకంటే మహేష్ బాబు కామెడీగా ఆయన టైమింగ్ నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు డైలాగ్ టైమింగ్ సెన్సిబుల్గా నాకు బాగా నచ్చుతుంది. అంటే అంత ఇండస్ట్రీకి రాకముందు నేను ఎక్కువ సినిమాలు చూసింది మటుకి చిరంజీవి గారి సినిమాలు బాగా ఎక్కువ. చిన్నప్పుడు నేను బాగా యాక్టర్గా ఎవ్రీడే మార్నింగ్ ఆయన రిలీజ్ ఫిలిమ్స్ అన్నీ తెల్లవారుజాము 2 గంటలకి షోస్ అయి చూడటం అలా చేసేవాడిని. ఇండస్ట్రీకి అంటే మెయిన్ చాలామంది మా ఏజ్ గ్రూప్ అందరికీ కూడా చిరంజీవి గారు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. కృష్ణుడు అన్న పేరు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారా, లేదంటే మీ అసలు పేరు కృష్ణుడు? నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఎందుకంటే నా పేరు కృష్ణరాజు అండి. ఓకే, ఆల్రెడీ కృష్ణరాజు ఉన్నారు కదా అని మళ్ళీ నేను అది పెట్టుకోలేదు, కృష్ణుడు అని పెట్టు. ప్రాపర్ ఎక్కడండి అసలు? మాది రాజోలు అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, అక్కడ నుంచి ప్యాషన్తో మీరు హైదరాబాద్ రావడం జరిగింది? ప్యాషన్, ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేయటం. యాక్టింగ్ అంటే ప్యాషన్? యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్. రాజీవ్ కనకాల దగ్గర కూడా మీరు కొన్ని డేస్ యాక్టింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నారని కూడా విన్నా. అవునండి, దేవదాస్ కనకాల గారి దగ్గర చేశాను. తర్వాత ఆల్టర్నేట్గా దేవదాస్ కనకాల గారిది ఎవ్రీ డే ఉండేది. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను ఫస్ట్. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎవ్రీడే ఈవినింగ్ ఉండేది. ఇంకా ఫుల్ టైం ఇక్కడికి వచ్చి ఫుల్ టైం చేయాలని తర్వాత దేవదాస్ గారి దగ్గర కూడా జాయిన్ అయ్యాను. ఓకే, అసలు లైఫ్లో మీ డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఈ రోల్ చేయాలని ఉంది, ఈ రోల్ చేయడం ప్యాషన్, అట్లా ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్స్ ఉంటాయి కానీ మనం చేయలేమన్నారు. నేను డ్రీమ్ రోల్స్ ఆర్ డెఫినెట్లీ దే ఆర్ క్రియేటెడ్ బై డైరెక్టర్స్. ఎందుకంటే నేను నిజంగా డ్రీమ్ రోల్ చేయాలంటే నేనే యాక్టర్ అయిపోయి నేనే ప్రొడ్యూసర్ అయ్యి కమలాసన్ నాకు 10 అవతారాలు అవి చేయాలి. అందుకని ప్రతి యాక్టర్కి కూడా లైక్ డ్రీమ్స్ ఉంటాయి కానీ అవి ఫుల్ఫిల్ అవ్వటం చాలా కష్టం. నేను ఈ రోల్ చేయాలి అనేది, కానీ మనం ఏ రోల్ చేయగలం, మన బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అవుతుంది అనేది ప్రాపర్ డైరెక్టర్స్ ఐడెంటిఫై చేసినప్పుడే మన క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. ఓకే, ప్రధానంగా కాటన్ దొరకు మీ తాతగారికి కొంత రిలేషన్ ఉంది అనేది ఒకటి విన్నామండి. ఎలాంటి సంబంధం ఉండదు ఇద్దరి మధ్య? మా తాతగారు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదరు, ఆయన రాజోల్ ఏరియా అంతా కూడా అప్పుడు మెడ్రాస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కెనాల్స్ అవన్నీ దగ్గరుండి డెవలప్ చేశారు. ఆయనకి రిలేషన్షిప్ ఉండేది. అలా మా డెల్టా ఏరియా, రాజోల్ డెల్టా ఏరియా కూడా కాలువలు అయితే తవ్వించడం అంతా మా గ్రేట్ గ్రాండ్ ఫాదరు ఆయన బాగా పాత్ర వహించారు. అలా డెఫినెట్ ఆయనతో రిలేషన్షిప్ ఉందని అందరూ చెప్తుండే నేను విన్నాను, ఎందుకంటే అప్పుడు నేను పుట్టలేదు కాబట్టి. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం. ఎలా ఉంటారు ఇంట్లో మీ వైఫ్కి సంబంధించి? అంటే మీ మూవీస్కి ఇప్పుడు రోల్స్ చేస్తున్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? డెఫినెట్గా అండి, ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇన్కన్సిస్టెంట్ ఇండస్ట్రీ అండి. అంటే ఒక యాక్టర్కి ఎంతకాలం తన కెరియర్ ఉంటుందో తెలియదు. ఒక ఆర్టిస్ట్ తన పెయింట్లు, క్రియేటివ్ పర్సన్, ఎనీ క్రియేటివ్ పీపుల్కి కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు చాలా తక్కువ మంది కన్సిస్టెంట్ ఉంటుంది. 10% ఉంటే 90% ఈరోజు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రోజు జాబ్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకో రోజు రోల్స్ రాకపోవచ్చు. కానీ అలాంటి టైంలో డెఫినెట్గా ఎవరికైనా అంటే ఫ్యామిలీ సపోర్టే ఇంపార్టెంట్. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే ఫ్యామిలీ సపోర్టు. నాకు నిజంగా కూడా ఈ 8-9 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా ఈ గ్యాప్లో హ్యాపీగా నా కూతురుతో ఆడుకున్నాను. అదే నాకు మోస్ట్ అన్నిటికంటే మెమరబుల్ లైఫ్లో. ఎందుకంటే తను ఎదుగుతున్నప్పుడు మళ్ళీ పెద్ద అయిపోతే ఇప్పుడు నేను తనతో ఎక్కువ స్పెండ్ చేయలేను. తను ఇండిపెండెంట్ అయిపోద్ది కాబట్టి తను చిన్నగా ఉన్నప్పుడు తనతో టైం ఎక్కువ స్పెండ్ చేశాను. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫ్యామిలీలో. ఇప్పుడు మీకు షూటింగ్స్ లేనప్పుడు అప్పుడు మీ హాబీస్ ఎలా ఉంటాయి?
నాకు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఇవాళ గోవా వెళ్ళాలంటే వెళ్ళిపోతాను, రేపు మ్యాంగ్లూర్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను, కేరళ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను. అబ్రాడ్ ట్రావెల్ అంటే నాకు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ట్రావెల్ చేస్తాను. నాకు ట్రావెలింగ్ అనేది చాలా ఇష్టమైన హాబీ అనమాట. ఎక్కువగా సోలోగా, ఫ్యామిలీతో చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళని రోజులు ఉండలేరు, హాలిడేస్ దొరకాలేదు. కాబట్టి నాకు ఎప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటే అప్పుడు ఒంటరిగానే ట్రావెల్ చేయడానికి. ఫ్యామిలీతో వెళ్తాను తక్కువ, వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడు. కానీ జనరల్గా మోస్ట్లీ నేను ఎప్పుడు ఒంటరిగానే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత ట్రావెల్ చేశారు మీరు? మరి మీ ఫేవరెట్ ప్లేస్ ఏదనుకో? నాకు చాలా ఉన్నాయండి. బెస్ట్ ఇండియాలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అరుణాచల్ ప్రదేశ్ కానీ, తర్వాత మిజోరాము, నాగాల్యాండ్, ఇవన్నీ, సిక్కిం కూడా చాలా ఇష్టం నాకు. సిక్కిం అంటే చాలా ఇష్టమైన ప్లేస్. అంటే లైక్ ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే, అంటే చాలా అంటే తిరిగాను ఆల్ ఓవర్ వరల్డ్. కానీ నాకు ఇండియాలో ఉన్న వేరియేషన్స్ ఎక్కడ ఉండవు. ఎందుకంటే మన ఇండియాలోనే రాజస్థాన్లో ఒకలా ఉంటుంది, గోవా ఒకలా ఉంటుంది, లైక్ తమిళనాడు కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ బ్యాక్డ్రాప్తో మన గుళ్ళు కానీ, మన ట్రెడిషన్ కానీ, కేరళ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, కర్ణాటక ఇంకా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత ఎక్స్పీరియన్స్ ప్రపంచంలో అన్నీ తిరగక్కర్లేదు. ఇక్కడ మన ఇండియా మొత్తం తిరగలిగితే ఇంతకంటే బ్యూటీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఐ ఫీల్ మన కంట్రీ ఇస్ ద బెస్ట్. అండ్ అంటే మీకు ఇండస్ట్రీలో అంటే బెస్ట్ పర్సన్ ఇతను నాకు సపోర్టివ్గా ఉన్నారు, ఆర్ బెస్ట్ ఫ్రెండ్, ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? తక్కువ అండి ఇండస్ట్రీ. అంటే నేను వర్క్ అవ్వనంటే నాకు, ఎందుకంటే ఇమీడియట్గా నేను మళ్ళీ ఇండస్ట్రీలో నా రోల్ గురించి కానీ క్యారెక్టర్ ఎక్కువ చాలా తక్కువ. నా పని నేను చేసుకుంటాను, నాకు వర్క్ వస్తేనే నేను చేస్తాను. అలాగే నాకు ఉన్నారు ఫ్రెండ్స్ డెఫినెట్గా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, మా వినాయక్ డైరెక్టర్ సాయి కానీ, తర్వాత కొంతమంది ఫ్రెండ్ విక్కీ అని ఉన్నాడు, తర్వాత అనిల్ అని డిజైనర్, ప్రవీణ్, ఆనంద్, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీకి సంబంధించి. మోస్ట్లీ యాక్టర్స్ తక్కువ, ఎక్కువ టెక్నీషియన్స్తోనే ఎక్కువ ట్రావెల్ అవుతాను. అప్కమింగ్ ప్రాజెక్ట్లో మీ క్యారెక్టర్ ఏవైతే ఉన్నాయో వాటి సెలెక్షన్ మీరు ఎలా చేస్తారు? అంటే మీరే చేస్తారా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఏమైనా డిస్కస్ చేసి చేయడం? అట్లా మీరే స్టోరీ విని అట్లా చేసేయడం? అంతే అండి, స్టోరీ విని అది దాన్ని బట్టి చేసేయడమే. ఓకే, ఇప్పుడు మీరు రజనీకాంత్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ని పెంచుకున్నారు. అలాగే తెలుగు హీరోల్లో రజనీకాంత్ లాగా చేసేవాళ్ళు, అంటే అంతవరకు ఎదిగేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కాకుండా, మీ ఫేవరెట్ మహేష్ బాబు కాకుండా, మీరు అప్కమింగ్ చేస్తున్న చిన్న చిన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంత టాలెంట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాని అండి. ఎందుకంటే నాని ఇది వండర్ఫుల్ యాక్టర్. అంటే నానితో చేశాను, ఎటు వెళ్ళిపోయింది మనసు అది. తను డెఫినెట్గా అంటే స్క్రిప్ట్స్ చాలా ఎక్కువ వింటాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, లైక్ ఇన్నోవేటివ్గా సినిమాకి తను డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాడు, కథలు కానీ లైక్ యాజ్ అన్ యాక్టర్ తను డెఫినెట్గా మంచి యాక్టర్ని యంగ్స్టర్స్లో, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో ఫీల్ అవుతుంది. అంటే కొత్తగా మూవీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాక్టింగ్ మీద ప్యాషన్ నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు మేము చేసేటప్పుడు, మేము వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో యూట్యూబ్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు. ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా దే కెన్ ప్రూవ్ దెమ్సెల్ఫ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ రీల్స్ చేసిన ఏం చేసినా వరల్డ్ అంతా వైరల్ అయిపోతుంది, టాలెంట్ ఉంటుంది. దాని తర్వాత అవకాశాలు సినిమాల్లోని అన్నిట్లోనే వస్తున్నాయి. అందుకని మీ టాలెంట్ ఉపయోగించుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ని, ప్రతి ప్లాట్ఫామ్ని ఉపయోగించి మెట్టు ఎదగాలని, వచ్చిన అవకాశం ఏది వదలకుండా, ఏ అవకాశం ఉన్నాయంటే మనకు అనుకుంటాం నేను ఇలాగే చేయాలనుకుంటే అది నిజంగా మనం అనుకుని చేసినా సక్సెస్ అవ్వాలి. అందుకని ప్రతి అవకాశం చేస్తే ఎక్కడో దగ్గర ఒక సక్సెస్ వస్తుంది. అందుకని వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకోవాలని కొత్తగా వచ్చే వాళ్ళందరికీ నేను చెప్తాను. ఫేమస్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు మనకి, హీరోయిన్స్ అందరూ మంచిగా యాక్ట్ చేస్తున్నారు. సో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అనుకోవచ్చు? నాకు త్రిష అంటే ఇష్టం అండి. ఫేవరెట్ యాక్ట్రెస్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు వెయిట్ లాస్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మళ్ళీ కొంచెం వెయిట్ ఇంకా తగ్గి వెయిట్ గెయిన్ అయినాడే నేను అన్నాను. అంటే మనం లైఫ్లో ఎన్నో అనుకుంటాం కానీ కొన్ని అడిక్షన్స్లోంచి ఎందుకు రాలేరో బయటికి, నాకు వేరే ఏ అలవాట్లేదు. కానీ ఒక ఫుడ్ అనే దాంట్లోంచి ఎందుకు రాలేకపోతున్నాను. ఫుడ్ కూడా తిన్నాండి, వెళ్ళి స్వీట్స్ అనే ఒక బాగా ఆ ఎడిక్షన్ నుంచి బయటకు రాగలగాలి. అది వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి. అండ్ నేను స్వీట్స్ తింటాను, మా కూతురు స్వీట్స్ తిందా అసలు మానేసింది, నువ్వు తినకూడదని. అలా కూడా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీకోసం సాక్రిఫైస్ చేసి
ఓకే, ఇప్పుడు తినదా అసలు? తింది, అసలు స్వీట్ తీసుకోదు, ఫెస్టివల్ టైమ్స్లో కూడా అసలు స్వీట్ అనేది తింటుంది. గ్రేట్, మీకోసం మీ కూతురు అలాంటి డిసిషన్ తీసుకోవడం అంటే గ్రేట్. అదే ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఓన్లీ స్వీట్స్ మాత్రమే తినకూడదని చెప్పారా డాక్టర్స్? ఎట్లా అండి మీ డైట్ ప్లాన్? అంటే మిగిలి అని డైట్ నార్మల్గానే ఉంటుంది, ఫుడ్ ఎక్కువ తిను నేను. నాకున్న వీక్నెస్ అది ఒకటే, లేకపోతే నార్మల్ అయిపోతున్నాను. కానీ ఏది తిని తక్కువ తింటాను, ఫుడ్ కొంచెం కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు తింటాను. అది అది ఒకటే అండి. అంటే లైక్ ఎక్కువ మామూలు మిల్లెట్స్ ఎక్కువ తింటాను, మిల్లెట్స్ రోటీ కానీ ఇలాంటివి ఎక్కువ తింటాను ఈవినింగ్ అంతా. మార్నింగ్ ఏమైనా వెళ్తే టిఫిన్ ఒక 11కి అలా టిఫిన్ తింటాను, ఇంకా ఒక్కోసారి లంచ్ చేస్తాను చేయను. లేకపోతే డ్రై ఫుడ్ ఏమైనా స్నాక్స్ మామూలు చికెన్ కానీ ఫిష్ కానీ అయితే. డైట్ ప్లాన్ అనేది మంచిగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అయితే మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గే అవకాశం ఉందని ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అవుతారా, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడమే నాకు ప్లస్ పాయింట్ అని మీరు అనుకుంటారు? అదేం లేదండి, వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి కూడా. అంటే మీకు వినాయకుడు అనేది అంటే కృష్ణుడు అంటే ఇలా ఉన్నాడని అలవాటు అయిపోయింది. డెఫినెట్గా ఇప్పుడు తగ్గిన తర్వాత కూడా అంటే ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మళ్ళీ మనకి సక్సెస్ అయితే డెఫినెట్గా మన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా 10-12 ఇయర్స్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ ఇప్పుడు మళ్ళీ అంటే కొత్త డైరెక్టర్స్ చేతిలో ఇప్పుడు కొత్త ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫిలిమ్స్ తర్వాత మళ్ళీ మంచి క్యారెక్టర్స్ చేయగలుగుతారు. నార్మల్గా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని ఎక్కువ అనుకుంటారు. ఆ ఫీమేల్ యాక్టర్స్ అయితే మంచి గ్లామర్గా ఉండాలనుకుంటారు, మేల్ యాక్టర్స్ అయితే మంచి ఫిట్నెస్ అనేది ఉంటారు. సో అటువంటి వరకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ అనేవి మనలో మంచిగా ఉంటే మన ఫిట్నెస్ అనేది నెక్స్ట్ అనేది ఆ వైపు మీరు ఏమైనా చెప్తారా? ఫిట్నెస్ అనేది 100% ఇంపార్టెంట్ అండి. అంటే యంగ్స్టర్స్కి అక్కర్లేదు, ఒక 35 లోపల ఉన్న వాళ్ళు ఎలాగ ఉన్నా పర్లేదు, తర్వాత తగ్గొచ్చు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఫిట్నెస్ అనేది అవసరం. ఫిట్నెస్ అనేది ఆర్టిస్ట్ కంపల్సరీ, మనం ఎలాగున్నా లైక్ ఏ టైప్లో ఉన్నా ఆర్టిస్ట్కి ఇలాగ ఉండాలని లేదండి. ఎక్కడ కూడా ఆర్టిస్ట్ అంటే 6 అడుగులు ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి అని లేదు, నాకు తెలిసి ఉంటాయి. మేబీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళు ఎందులో సూట్ అవుతారో దాన్ని బట్టి యాక్టర్స్ సూట్ అవుతారు. బట్ ఫిట్నెస్ అనేది ఉండటం డెఫినెట్గా హెల్త్ వైజ్ కానీ లైక్ యాక్టివ్గా ఉండడానికి అన్నిటికీ చాలా మంచిది. డెఫినెట్గా మనిషి అనేవాడు ఫిట్నెస్ ఉండాలి. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదనుకోవచ్చు? రీసెంట్గా యానిమల్ నాకు బాగా ఇష్టమైన మూవీ అండి. తర్వాత పుష్ప 2 కూడా నాకు నచ్చింది. అల్లు అర్జున్తో కూడా మీరు నటించారండి? లేదు. ఒకవేళ ఆయనతో నటించే అవకాశం వస్తే ఓకేనా, మీరు చేయాలనుకుంటున్నారా? మంచి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. పరిచయమేనండి, వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు ఇండస్ట్రీ అందరూ. ఓకే, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో కూడా ఒక మూవీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. అటువంటి వాళ్ళకి సంబంధించి మీరు ఇండస్ట్రీలో రీసెంట్గా కొన్ని ఇది జరుగుతున్నాయి, ఏదైతే నిర్మాతలకి కానీ వీళ్ళకి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమనుకోవచ్చు? డెఫినెట్గా డిసిప్లిన్ అవసరం అండి. కొత్త ఆర్టిస్టులు అందరికీ టైంకి రావటం, చాలామంది ఇప్పుడు పర్వాలేదు, అంటే సడన్గా కొంతమందికి లేకపోయినా చాలామందికి డెఫినెట్గా ఎక్కడైనా సరే డిసిప్లిన్, మనం వర్క్ చేసే డిసిప్లిన్ సిస్టమ్ చాలా అవసరం. ప్రొడక్షన్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనుకూలంగా ఫిలిం ఫాస్ట్గా చేయడానికి డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్గా ఆర్టిస్ట్ ఎవరైనా సక్సెస్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళ క్రెడిబిలిటీ బట్టే, ఏమాత్రం క్రెడిబిలిటీ లేకపోయినా ఇమీడియట్గా తనకి డెఫినెట్గా ఈజీగా ఇండస్ట్రీలో ఏంటంటే ఈజీగా పైకి పోతుంది. క్రెడిబుల్గా ఉండాలనేది, క్రెడిబుల్గా ఉంటూ టైంకి రావాలి, టైమింగ్ మెయింటైన్ చేసి ఉంటేనే డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ ఫీమేల్ యాక్టర్స్కి సపోర్ట్ ఉండదని కూడా వింటున్నామండి. ఎంతవరకు? అంటే మీరు చాలా మూవీస్ యాక్ట్ చేశారు, చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, ఎంతవరకు అది నిజం? అదే నాకు మట్టుకి తెలీదు జనరల్గా, మరి అలా ఉందో లేదో నేను అంత డీటెయిల్ అలాగే ఏమి ఉండదండి. లైక్ ఇట్ డిపెండ్స్ అండి. అంటే డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ప్లస్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు అవతల క్యారెక్టర్ బట్టే కదా, దాన్ని బట్టే లైక్ మనం ఎలాగుంటామంటే మన ప్రపంచంలో మనం చూసే, మనం ఏది చూస్తే అది కనపడుతుంది, గుడ్ చూస్తే గుడ్ కనపడుతుంది, బ్యాడ్ చూస్తే బ్యాడ్ కనపడుతుంది. అది మనం ఎలా చూస్తున్నాం ఆ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్ ఇంపార్టెంట్, మన ఇంటెన్షన్ బట్టే డెఫినెట్గా ఇదిగా ఉంటుంది అవుతుంది. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మీకు? అంటే మీ వైఫ్ అండ్ మీ డాటర్ కాకుండా ఫ్యామిలీలో ఇలా మూవీ ఇండస్ట్రీలోకి రావటం కానీ, లేదంటే మీరు వస్తాను నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? స్టార్టింగ్ అయితే ఎదుర్కొన్నాను, అంటే నేను యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఎవరికని.
కానీ ఎప్పుడైతే వినాయకుడు అనే ఫిలంతో ఆర్టిస్ట్ అయ్యానో డెఫినెట్గా ఆ తర్వాత అంటే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అందరికీ లైక్ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఇంట్లో అందరూ యాక్ట్ చేసేస్తున్నారు. లేడీస్ నుంచి అందరూ ఇన్స్టాగ్రామ్లో ప్రతి 100% ఏదో రకంగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఇబ్బంది